ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ లెక్క నేను ఏం చేసుకుంటున్నా అంటే బొంబాయి రవ్వతో ఉప్మా వేసుకుంటున్నా. సింపుల్ మెథడ్లో అద్దరే టేస్ట్తోని సూపర్ టేస్ట్తోని మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు వీటికి కావాల్సిన పదార్థాలు చూడండి. పచ్చిమిర్చి రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను, ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను, క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, ప్లస్ వచ్చేసి టమాటా ముక్కలు. ఇక్కడ చూడండి అల్లం, చిన్న అల్లం తురుము పొట్టు తీసుకొని తురుము లెక్క చేసుకున్నాను. పచ్చ దంచిన ఎల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు రెమ్మలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మూకుడు పెట్టుకుంటున్నాను. దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను, కానీ మీరు నెయ్యి వేసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే సూపర్ ఉంటుంది. నేను మాత్రం ఓన్లీ ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడవుతుంది. వేడయ్యాక ఫస్ట్ నేను జీలకర్ర వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ జీలకర్ర ఏంటంటే అరుగుదలకు చాలా జీర్ణ వ్యవస్థ కోసం చాలా ఉపయోగపడుతుంది. దేంట్లోనైనా కర్రీస్లో ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకోండి, మంచిగా జీర్ణం అవుతుంది తిన్నది ఏదైనా. పోపు దినుసులు వేసుకున్నాను. చూడండి, ఒక్కొక్క ఐటమ్ ఇవన్నీ వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక చూడండి, చాలా బాగుంటుంది. ఉప్మాను చాలామంది తినడానికి ఇష్టపడతారు. ఇలా పెట్టండి, చాలా టేస్టీగా చిన్నపిల్లలైనా యూత్ పిల్లలు మంచిగా తింటారు. పురుగు లేకుండా అన్నీ చూసుకోవాలి ఫ్రెండ్స్. డైరెక్ట్ ఉప్మాని రవ్వను వేసేస్తారు, అలా కాదు. ప్లేట్లో వేసుకొని అవన్నీ చూడాలి, చూసిన తర్వాతనే వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాను, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. చూడండి, అల్లం తురుములో పచ్చ దంచిన ఎల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. చూడండి, అది వేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక 2 minutes ఇది ఉడకాలి. ఉడికిన తర్వాత మిగతా వేసుకుంటాను. క్యారెట్ ముక్కలు ఉడికినాయి. తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు వేసుకున్నాను. వాటర్ వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా మసులుతుంటా అంటే ఇట్లా సన్నటి పొరతో ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మళ్ళీ నేను వీడియో ఒక చేయితో చేసుకుంటాను. వెంటనే ఇలా రౌండ్ కలపాలి. ఒక చేయితో ఇలా రౌండ్ వేసుకుంటే ఒక చేయితో ఇలా రౌండ్ కలపాలి. చూసారా ఫ్రెండ్స్, ఇంత కలర్ఫుల్ ఉందో. ఇలా రౌండ్ కలుపుకోవాలి. చూడండి, తుకుతుకా పొట్టడానికి ఉడుకుతుంది. ఉడికిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటాను. సర్వ్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి కొత్తిమీర గార్నిష్ లెక్క పెట్టుకుంటాను. చూసారా ఫ్రెండ్స్, నేను కొత్తిమీర గార్నిష్ లెక్క పెట్టుకుంటాను. చూడండి, చూసారా, సింపుల్ మెథడ్లో అద్దరే టేస్ట్తో నాది బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇక తింటున్నాను. చూసారా ఫ్రెండ్స్, వేడి నా బ్రేక్ఫాస్ట్ చూడండి. బొంబాయి రవ్వ ఉప్మా ఎంత మంచిగా చేసుకున్నాను. వేడి దానికి టమాటా చట్నీ. చూడండి ఫ్రెండ్స్, టమాటా చట్నీ వేసుకున్నాను. ఇది వచ్చేసి నిమ్మకాయ పికిల్, కానీ నిమ్మకాయ ఒక్కలు లేవు, ఓన్లీ నిమ్మకాయలే. అది ఈ చట్నీ వేసుకున్నాను. చూడండి, ఫస్ట్ ముద్ద చూడండి, క్యారెట్లతో ఎంత బాగుంటుందో. ఫస్ట్ ముద్ద వచ్చేసి మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్ కోసము తినండి. దీనికి అంచుకు టమాటా చట్నీ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకే పెడుతున్నాను. ఫస్ట్ ముద్ద వచ్చేసి మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్ కోసం తినండి. తిన్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను తింటున్నాను. చూడండి, ఘోరంగా కాలుతుంది ఫ్రెండ్స్. ఏం టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో పెట్టుకొని తింటా. జన్మ ధన్యమైంది ఫ్రెండ్స్. అసలు ఉప్మా అంటే ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటాను ఫ్రెండ్స్. కాలేజ్ స్టేజ్లలో ఉప్మా అనగానే మమ్మీ నాకు ఆకలి అవుతలేదు మమ్మీ అని చెప్పి అట్లా వెళ్ళలేదు. అంటే చెప్తున్నా, పేరెంట్స్ని కూడా నేను ఇబ్బంది ఎప్పుడు పెట్టలేదు. కాకపోతే అట్లా కమాండింగ్ అలాంటివి చెయ్య. నచ్చకపోతే నచ్చలేదంట, లేకపోతే ఒక్కోసారి పేరెంట్స్ కోసం ఏదైనా చేసేస్తా కదా, ఇక తినేస్తా అన్నట్టు. కానీ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, రియల్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. అన్ని ఎక్స్పెరిమెంట్లు అన్నీ వేసి అట్లా చేస్తా అంట. సూపర్ ఉంది.
కొంతమంది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చిన వాళ్ళు ఉప్మా ఇలా చేసుకొని తింటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.